అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం 76వ దోపిడికి ఎలా గురైందో గణతంత్ర దినోత్సవం తెలియజేస్తూ జరుపుకుంటున్నాం. చలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు చక్కటి కావ్యం రాశారు, చక్క పద్యం రాశారు. భరతఖండంబు చక్కని పాడియావు హైందవులు లేగతుడలై ఏడ్చుచుండ ద్రౌపది తెల్లవారును గడిచరి గొల్లవారు రాష్ట్రపతి గారిన పితుకుచున్నారు ద్రౌపది ముర్ము గారు మూతులు బిగే గట్టి. ఇలాగా మన సంపద అంతా కూడా ఆంగ్లేయులు దోచుకున్నారు. పతాకావిష్కరణ చేస్తారు. గుప్తుల కాలంలో అయితేనేమి, ఇంకా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో మన దేశంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట. అలాంటి సుభిక్షమైన మన భారతదేశం పేద దేశంగా తయారైంది. సభాయ నమః. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలండి. విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 200 సంవత్సరాలకు పైగా మన భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయుల యొక్క బానిసత్వాన్ని భరించలేకుండా మొట్టమొదటిసారిగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు సిపాయిలు తిరుగుబాటు చేశారు 1857వ సంవత్సరంలో. తర్వాత వందే మాతరం ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, అలాగే అనేక ఉద్యమాలు చేశారు. ఎంతోమంది అమరవీరులు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరి భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే ఎంతోమంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరి త్యాగపరంగా మనకు 1947 ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చాక మన దేశాన్ని పరిపాలించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. అలాగే బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా నియమించారు. 229 మంది సభ్యులు కూడా నియమించారు. వారందరూ అహర్నిశలు రాత్రిపల్లి కష్టపడి మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని తయారు చేశారు. 60 దేశాలకు పైగా రాజ్యాంగాన్ని పరిశీలించి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది. ఇందులో 25 భాగాలు, 448 ఆర్టికల్స్, 395 అధికరణలు ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చాక సంపూర్ణ స్వాతంత్రం రాలేదు. 1950 జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించింది. దాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు. గణ అంటే సమూహం, తంత్రం అంటే ఆలోచన. ఎంతోమంది మేధావులు ఆలోచన వల్ల ఈ రాజ్యాంగం మనకు ఏర్పడింది. 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26వ తారీఖున మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది కదా. ఆనాటి నుండి మనకు రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన భారతదేశం ఆవిర్భవించింది. సామ్యవాద అంటే ధనిక పేద తేడా లేకుండా అందరూ సమానంగా ఉండడం.
లౌకికవాదం అంటే ఏ మతానికి ఎక్కువ హెచ్చుతగ్గులు లేకుండా అన్ని మతాలు సమానమే, మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు నిర్వహించే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. గణతంత్రం అంటే గణం అంటే సమూహం, తంత్రం అంటే ఆలోచనలు. ఈ రాజ్యాంగం రూపొందించడానికి 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఎందరో మేధావుల కృషి ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శ్రమ ఫలితంగా మనకు రాజ్యాంగం ఏర్పడింది. నేటి బాల్య రేపటి భావి భారతల పౌరులు కదా, మీరందరూ కూడా చక్కగా చదవాలి, మీకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది. రోజుకి అందరికీ కూడా 24 గంటలే కదా, 24 గంటలను మనం ఎంత టైం ఎవరు ఎక్కువ టైం సద్వినియోగం చేసుకుంటే అంత భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చాలామంది దినవారీ కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు, ఇంకా రిక్షా ఆగే వాళ్ళ పిల్లలు, తక్కువ ఆదాయం ఉండే పిల్లలు, చాలా పేద పిల్లలు చాలామంది కూడా ఐఏఎస్ కలెక్టర్లు అవుతున్నారు కదా. అది మీ అందరూ కూడా చక్కగా చదవాలి, మంచి ప్రయోజకులు అవ్వాలి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ టైం అంతా కూడా మనం చదువుకునే వయసులో చదువుకుంటే చక్కగా మంచి ప్రయోజకులు అవుతాం. ఈ చదువుకునే వయసులో చదువుకోకుండా ఆడుతూ పాడుతూ టైం అంతా వేస్ట్ చేస్తే మనకు భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండదు కదా. అక్కడ అందరూ చదవాలి, అందరూ మంచి ప్రయోజకులు అవ్వాలి. మీ అభివృద్ధికి పేదరికం అడ్డు కాదు కదా. గవర్నమెంట్ మనకు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తున్నారు కదా. బుక్స్, బట్టలు, యూనిఫాము, షూ, మిడ్ డే మీలు అన్ని రకాల సదుపాయాలు చేకూరుస్తున్నారు కాబట్టి మీరు చక్కగా చదవాలి, మంచి ప్రయోజకులు అవ్వాలి. స్వామి వివేకానంద గారు అన్నారు, మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను దేశ నలుమూలలా చాటి చెప్పిన మహోన్నతమైన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన స్వామి వివేకానంద అన్నారు, లేండి మేల్కోండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని. వారి అడుగుజాడల్లో మనందరం నడవాలి. నేటి బాల్యే భావి భారత పౌరులు కాబట్టి దేశ భవిష్యత్తుకు పునాదురాల్లాగా మీరందరూ చక్కగా దేశ భవిష్యత్తుకు తోడ్పడాలి. ఈ దేశం నాకు ఏమి ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏమి ఇచ్చాను అందరూ కూడా ఆలోచించాలి. శ్రద్ధ పట్టుదల ఉంటే సాధించేదంటే ఏమీ ఉండదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరం సం యతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతిం అచరణాంతి గచ్చతి. ఎవరికి శ్రద్ధ కలిగి ఉంటే వారికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ చక్కగా చదవాలి, అందరూ మంచి ప్రయోజకులు అవ్వాలి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది కదా. ఆత్మాన మనసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మన భవిష్యత్తుకు మనమే కారకులం. మన భవిష్యత్తును మనమే ఉద్ధరించుకోవాలి. ప్రతి వ్యక్తి తను ఉద్ధరించుకోవాలి. మనం చేసే పనులు బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి ప్రయోజకులు అవ్వాలి, మంచి పనులు చేస్తూ దేశానికి పట్టుకొమ్మలాగా దేశాభివృద్ధికి తోడ్పడాలి అందరూ కూడా. మన భారతదేశంలో ఒడ్డే మన వరంగా భావించాలి. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి లేని వాక్చాతుర్యాన్ని, తెలివితేటలను భగవంతుడు మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆ తెలివితేటలు ఉపయోగించుకొని మనం మంచి ప్రయోజకులు అవ్వాలి. భారతదేశం జన్మించడం మనం ఒక వరంగా భావించాలి. భా అంటే జ్ఞానం అనే ప్రకాశంలో, రా అంటే రమించి, తా అని తరించేవాళ్ళు. జ్ఞానం అనే ప్రకాశంలో రమించి తరించేవాళ్ళు మన భారతీయులు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా జ్ఞానాన్ని సముపార్జించడంలో శ్రద్ధ కలిగి ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి.
మంచి ప్రయోజకులు అవ్వాలి. అందరి భవిష్యత్తు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. గణతంత్ర దినోత్సవం రోజు థ్యాంక్ యూ. ఢిల్లీలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన రాష్ట్రపతి గారైన ధన్యవాదాలండి. ద్రౌపది ముర్ము గారు మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి శకటాల ప్రదర్శన ఉంటుంది. ఈ సంవత్సరం మన విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక బొమ్మల శకటం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. ఇది మనందరికి గర్వకారణం కదా. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షమం జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు పెద్దలు. స్వాతంత్ర సంగ్రామం జన్మలను మానవ జన్మలు వివరాలు ఎంతో ఉన్నతమైనది. చేసినప్పుడు ఎన్నో జన్మల దుర్గాబాయి ఫలంగా మనకి మానవ జన్మలు దేశముఖ్ గారు అంటే అందరూ కూడా చిన్న వయసులోనే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. చూడండి, బంగారు మన గాజుల్ని ఎలా ఎంతోమంది అలంకరించారంట. స్వాతంత్ర సమరయోధులు ఇలాగా ప్రతి పౌరులు దేశం గురించి, ఆస్తిని, ప్రాణాలని స్వాతంత్రం అన్నీ గురించి, కూడా మన స్వాతంత్ర స్వాతంత్రం సౌపార్జనకు, స్వాతంత్ర త్యాగం ఉద్యమానికి చేశారు కదా. మనందరం కూడా సంపద, తెలుగు వారికి సహాయం ఆస్తి, చేస్తూ ప్రాణాలని మొత్తం 10 మందికి ఉపయోగపడుతూ త్యాగం చేశారు. మన జన్మను సార్థకత చేసుకోవాలి. అందరూ మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. మన భవిష్యత్తుకు మనమే కారణం కదా. అక్కడ అందరూ కూడా బాగా చదవాలి, మంచి ఉన్నత స్థానాలను అధిరోహించాలి. మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన స్వామి వివేకానంద వారసులం మనం. రండి, మేల్కోండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని వెలుగు చాటిన స్వామి వివేకానంద వారసులం మనం. వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలి. త్యాగమూర్తులకు, స్వాతంత్ర సమరయోధులకు జోహార్లు. అలాగే మన దేశ సరిహద్దుల్లో అనుక్షణం హిమాలయ పర్వతాల దగ్గర చలికి గడ్డగట్టే మంచులో కూడా అనుక్షణం కాపలా కాస్తూ మనందరం ఇంత స్వేచ్ఛవాయులు పీలుస్తున్నామంటే వీర సైనికుల యొక్క కృషే కదా. అనుక్షణం మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న వీర సైనికులందరికీ కూడా జోహార్లు అర్పిద్దాం. జై హింద్. ఈరోజు జాతీయ పర్వదినం కదా. మన దేశ నలుమూలల వాడవాడల ప్రతి చోట మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది కదా. ఈ మువ్వన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య నాయుడు మన ఆంధ్రులు తెలుగువారు కావడం మనందరి అదృష్టం కదా.
థ్యాంక్ యూ. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.